తెలంగాణలో గురుకుల విద్యా వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. నేటి బాలలే రేపటి పౌరులు. అలాంటి పౌరులు నేడు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలు అవుతున్న దుస్థితి ఏర్పడింది. ఇది రాష్ట్రానికి సిగ్గుచేటు. రైజింగ్ తెలంగాణ అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాల్లో విద్యార్థులు ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ కు గురవుతూ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రభుత్వ పెద్దలు స్టార్ హోటళ్లలో భోజనం చేస్తూ ప్రజాధనాన్ని ఖర్చు చేస్తుంటే పేదల పిల్లలు చదివే గురుకులాల్లో మాత్రం నాణ్యత లేని కలుషిత ఆహారం అందించడం అన్యాయమని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని అంశాలను వివరించారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలకు సిద్ధమవుతోంది. త్వరలోనే గురుకుల పాఠశాలలను సందర్శించి అక్కడే బస చేస్తూ విద్యార్థుల సమస్యలను వెలుగులోకి తీసుకువస్తాం. గురుకుల పాఠశాలలను తక్షణమే మెరుగుపరిచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, శుభ్రమైన నీరు, ఆరోగ్య సదుపాయాలు కల్పించి వారి ప్రాణాలను కాపాడాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్తే. మనము ఈరోజు గురుకుల పాఠశాలల్లో జరిగే ఫుడ్ పాయిజన్ గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రోజు రోజుకి నిన్న కూడా మనకి నాగర్ కర్నూల్లో చూసుకుంటే పిల్లలు పురుగులన్నం వస్తున్నాయి, సో దానివల్ల హెల్త్ ఇష్యూస్ అవుతున్నాయి అన్నట్టుగా కూడా మనకి రోడ్డు మీద ధర్నాలు చేయడం చూస్తున్నాం. సో ఈ విధంగా చూసుకుంటే ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చేసి కనీసము ఎడ్యుకేషన్ మినిస్టర్ తిన దగ్గరనే పెట్టుకున్నాడు. కనీసం ఇప్పటిదాకా పిల్లలు ఏంటిది మెస్సీ అని చెప్పేసి అక్కడ వచ్చేసి ఎక్కడి నుంచో తీసుకొచ్చి లాగులు వేసుకొని చెప్పేసి ఆడిపిస్తూ ఉంటాడు 100 కోట్లు పెట్టి. పిల్లలు వచ్చేసి ఆ రోజులో వచ్చేసి ఎంత దగ్గర 140 మంది వరకు వచ్చేసి హాస్పిటల్ పాలైపోయారు పురుగులన్నం తినడం వల్ల. గురుకుల పాఠశాలలో కనీసం న్యూస్ వచ్చినా కూడా దాని గురించి పట్టించుకోకుండా వచ్చేసి ఇది పెట్టుకున్నాడు. సిగ్గుండాల ఇప్పటికైనా కానీ ఇంకా ఏంటిది యంగ్ ఇండియా పేరుతోని గురుకుల పాఠశాల పేరిట 1000 కోట్లు అంట. 1000 కోట్లు రేవంత్ రెడ్డి భారీ దోపిడీ అని డైరెక్ట్గా వాళ్ళే పేపర్లలో అంటే ఆయన చేస్తున్నారు దోపిడీ అనేటట్టుగా వస్తుంది చూసుకుంటే. ఏంటిది దీంట్లో గురుకులకు మరోవైపు వచ్చి యంగ్ ఇండియా గురుకుల పాఠశాల పేరిట ఒక్కో స్కూల్ భవనానికంట 200 కోట్లు అని చెప్పేసి అట్లా చెప్తున్నాడు. సో ఇక్కడ చూసుకుంటే ఎన్ని ఏరియాలలో మనం చూసినా కానీ పురుగులన్నము నాణ్యం లేని భోజనము, ఈ విధంగా హాస్టల్లో సమస్యలు, ఆడపిల్లలకు కూడా సమస్యలు ఉన్నట్టుగా కూడా ఏది మొన్న మనము అమీర్పేట హాస్టల్లో చూసుకుంటే దరిద్రంగా కూరగాయలు కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మనం అన్ని విజువల్స్లో చూసినాం, మీడియాలో వచ్చింది కూడా అది. కనీసం ఏంటిది పిల్లల యూజ్ చేసే ప్యాడ్స్ దాంట్లో వచ్చేసి అన్నం రైస్ని కడుగుతున్నారు అన్నట్టు కూడా చెప్తున్నారు. అంటే ఈ విధంగా పర్టికులర్గా చెప్పడానికి కారణం ఎందుకు అంటే ఇంత దారుణమైన పరిస్థితుల్లో మీరు అసలుకి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి గురుకుల పాఠశాలల్లో పిల్లల్ని వేయడం అనేది. అంటే ఇప్పుడు మేము ఏం చెప్పాలి అంటే మన ప్రజలందరము ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు గురుకుల పాఠశాలల్లో పిల్లల్ని పంపించొద్దు. 10th క్లాస్ వరకు చదువుకున్న గురుకుల పాఠశాలలో పంపించొద్దు, మీరు ఇళ్లలో పెట్టుకొని చదివించుకోండి అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఫుడ్ పాయిజన్ అయ్యి రేపు పొద్దున ఏదన్నా జరిగి పిల్లలు చనిపోతే ఎవరు బాధ్యత? ఏం చేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గారు? మొన్నటికి మనం చూసుకుంటే మన ఏంటి మంచిర్యాల జిల్లాలో కూడా జరిగింది. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే బాగ్లింగంపల్లి అక్కడ జరిగింది, మేడ్చల్ మల్కాజిగిరిలో జరిగింది, మంచిర్యాలలో, కరీంనగర్లో, నల్లగొండ, అమీర్పేట, ఈ విధంగా నాగర్ కర్నూల్లో నిన్న జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఎక్కడికక్కడ నువ్వు గద్దెక్కిన తర్వాత నుంచి ఇక్కడ జరిగే వ్యవస్థలో వచ్చేసి అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్. గురుకుల పాఠశాలల మీద ఎడ్యుకేషన్ మినిస్టర్ నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు? మేము ఒకటే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నావు, నువ్వు వెంటనే వచ్చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ని నియమించు. పాఠశాలల్లో ఏం జరుగుతుంది వీటన్నిటి మీద దృష్టి పెట్టు. ఈ 100 కోట్లు 1000 కోట్లు అని చెప్పేసి ఉన్న వాటినే నువ్వు వచ్చేసి కరెక్ట్గా చూడలేకపోతున్నావు. వాటిని వదిలిపెట్టి 1000 కోట్లు 100 కోట్లు ఏంటిది స్కూళ్ళని డెవలప్మెంట్ చేస్తా, ఏంటిది ఏమంటాడు యంగ్ ఇండియా అంట. కనీసం ప్రాథమిక వసతులు లేకుండా కూడా పిల్లలు ఈ రోజున వచ్చేసి మనకి అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు. అదేవిధంగా ఫుడ్ పాయిజన్ అంటున్నారు, కేవలమైన ఫుడ్ పెడుతున్నారు. ఆడపిల్లలకైతే సమస్య